తెనాలి పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 5, 13, 26 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా గత 15 రోజులుగా జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో గురువారం 5, 13, 26 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడమే కాక మురుగు కాలువల్లో పూడిక తీయటం, రోడ్లను శుభ్రం చేయటం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై, దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంహెచ్ఓ నిర్మల, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, శానిటేషన్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నేను శానిటేషన్ మీదకు అలా 5వ వార్డు, అలానే 13వ వార్డు, 20వ వార్డుకి గత 15 రోజులుగా చేస్తున్న శానిటేషన్ మీద ఇది వాయిదా వేయాల్సి వస్తుంది. అది ఈ రోజున ఈ వార్డులోకి రావాల్సి వచ్చింది. అలానే ఏ విధంగా చూసుకున్న శానిటేషన్ అనేది లోపంగానే ఉంది. అలానే ఈ కలవాట్ల దగ్గర మెయిన్ అనేది సిల్ట్ మూలాన ఈ కలవాట్ల దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అదంతా ఆగిపోవటాన ఈ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరిగింది కాబట్టి అదంతా క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వేస్ట్ వ్యర్థాలు అనేది కవర్లు ఈ మూటల గట్టెల్లా వేస్తానా ఆ కల్వర్ట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించేది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరిస్తేనే ఈ శానిటేషన్ అనేది సక్రమంగా చేయించగలుగుతాం. అలానే మీ సహకారంతో ఇలాంటివి వేయకుండా చూసుకుంటారని, అలానే కలవాట్లు కానీ కొన్ని వార్డుల్లో వచ్చేసి వాటర్ పైపులు అనేది డ్రైనేజీలోనే ఉండటం జరుగుతుంది. అవి కూడా త్వరలోనే రోడ్ క్రాస్ చేసేసి ఈ మంచినీళ్ళ ట్యాబ్లు అనేది వేయడం జరుగుతుంది త్వరలోనే. అలానే మీరు కూడా ఇలా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ పిచ్చి మొక్కలు అవి మలవటాన వాటిల్లో పాములు, పురుగులు ఇలాంటివి ఉంటున్నాయి కాబట్టి దయచేసి ప్రైవేటు స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అది క్లీన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. లేదంటే మా మున్సిపాలిటీ నుంచి నోటీసు జారీ చేయాల్సి వస్తుంది. అలానే మేము కానీ మా మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరైనా సరే మీ వార్డు శానిటేషన్ కోసమే మేము కృషి చేస్తున్నాం. ఇంకా తెనాలి మన సుందర తెనాలి అని గుర్తింపు అనేది కూడా ఉంది కాబట్టి మీరు మాకు సహకరిస్తుంది